ఇప్పుడు బేసిక్గా హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ సిమ్టమ్ అయిపోయింది అందరికీ. ఎందుకు అని అంటే ఇది కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ రీజనే అని చెప్పొచ్చు మనం. స్ట్రెస్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, అది ఏదైనా కూడా హెయిర్ ఫాల్కి దారితీస్తుంది. ఇప్పుడు మనకు చూసుకుంటే హైపోథైరాయిడ్లో, పీసీఓడిలో, ఇంకా ఏదన్నా హార్మోనల్ చేంజెస్ ఉన్న వాటిల్లో హెయిర్ ఫాల్ అనేది కామన్. అబ్బాయిలలో కూడా చూసుకున్నా కూడా డెఫిషియన్సీస్ కానివ్వండి, లేదు వాళ్ళ స్ట్రెస్ కానివ్వండి, ప్రొఫెషనల్ స్ట్రెస్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ స్ట్రెస్ కానివ్వండి, హెయిర్ ఫాల్కి ఇవి మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హెయిర్ గ్రోత్ కోసం మనం ఏం చేయాలి అని అంటే మేజర్ థింగ్ మన బాడీలో ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. పలానా డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే ఆ డెఫిషియన్సీస్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అది మెడిసిన్ రూపాన అవుతుంది, ఫుడ్ రూపాన అవుతుంది. ఫుడ్లో ఏమేం చేంజెస్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు అందరూ డ్రై ఫ్రూట్స్ తినరండి, ఏం తింటాము అనుకుంటారు. కానీ డ్రై ఫ్రూట్స్లోంచి వచ్చేది మనం కంటిన్యూ ఒక 4-5 months తిని చూడండి, డెఫిషియన్సీస్ ఎందుకు తగ్గవో చూద్దాము, ఖచ్చితంగా తగ్గుతాయి. ఇంకోటి డ్రై ఫ్రూట్స్ తోటి ఫ్లాక్స్ సీడ్స్ వాడాలి మనం. ఇంకోటి ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ తినడము కానివ్వండి, లేదు ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్స్, బీట్రూట్స్ ఇవన్నీ తింటే ఏంటంటే మన బాడీలో ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో దాంట్లో ఉన్న కొద్ది % అయినా ఆ డెఫిషియన్సీస్ కవర్ అయిపోతాయి. లేదు అయినా కవర్ అవ్వట్లేదు అని అంటే మనం మెడిసిన్ హెల్ప్ మెడిసిన్ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు మెయిన్గా ఫాలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి మన బాడీలో, ఆ డెఫిషియన్సీస్ని మనం మెడిసిన్ త్రూ కవర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కరెక్ట్గా డెఫిషియన్సీని మనం క్యాచ్ చేసుకొని వాటిని కవర్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది.